5 వచనాలు కార్తీక్ వచ్చి చదివి వినిపించాలని కోరుచున్నామండి. ఈ ఆరాధనకి ఏర్పాటు చేసిన వాక్య భాగం ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జన్మనుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడినను. అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళును. లోతు అతనితో కూడా వెళ్ళును. అబ్రాము హరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాని, తన సహోదరుని కుమారుడు అయిన లోతును హారానును తనను వారిని అర్జించగా యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చును. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. 2వ వాక్య భాగంగా యాకోబు 1వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు శారదమ్మ గారు వచ్చి చదివి వినిపించాలని కోరుచున్నామండి. దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు. దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ దినం ఆదివారంకై ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 18 వచనం వరకు చదువుకుందాం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే. ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడి నేరడు. ఆయన ఎవని శోధింపబడడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణముకును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మీయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చదవబడిన వాక్యం దేవుడు దించును. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 474వ కీర్తన. యేసు కొరకే ఇలా జీవించేదామని కూర్చుండే పాడుకుంటామండి. యేసుని కొరకై ఇలా జీవించేద సురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించేద సురముగనే నన్ను దినము. దోషములన్నీయు పాపెను మోక్ష నివాసమున ప్రభు తీర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద సురముగనే నన్ను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగుయు వినండి. నాశచరిలపై ఎత్తెను నన్ను పిశాచి పదమున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే నన్ను దినము. పలు విధముల పాపంబును చేసి వలదని ద్రోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను
అలేఖ్య గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రము 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 కలిగిన దేవ, నీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని వేలాది వందనములు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ప్రభ, గత ఆదివారం నుంచి ప్రభ ఈ ఆదివారం వరకు ప్రభ నన్ను మమ్మల్ని అందరినీ నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి ప్రభ నీ యొక్క సన్నిధిలో ప్రభ మరొకసారి కూరి ప్రభ నిన్ను ఆరాధించే ప్రభ ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనములు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ప్రభ, వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే వందనములు నైనా ప్రభ. మరి రావాల్సిన బిడ్డలు ప్రభ ఇంకనూ చాలామంది ఉన్నారు తండ్రి. నైనా ప్రభ, వారందరినీ సన్నిధానానికి సకాలంకు తోడుకు రమ్మని అడుగుతున్నాను దేవా. నీకే వందనములు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ప్రభ, మరి ముఖ్యంగా తండ్రి నైనా ప్రభ మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నైనా ప్రభ, మా సంఘంలో ఉన్నటువంటి తండ్రి నైనా ప్రభ చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభ వృద్ధుల వరకు తండ్రి నైనా ప్రభ ప్రతి ఒక్క బిడ్డనికి ప్రభ నీ యొక్క రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నైనా ప్రభ, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతలు అక్కర్లు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నైనా ప్రభ, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాను తండ్రి. నైనా ప్రభ, వారికి ఉన్నటువంటి తండ్రి నైనా ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి ప్రభ స్వస్థత కలుగు చేయమని అడుగుతున్నాను దేవా. నీకే వందనములు కోట్లాది స్థుతులు స్తోత్రములు నైనా ప్రభ. మరి ముఖ్యంగా తండ్రి నైనా ప్రభ, మరి సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నైనా ప్రభ, మరి యవన బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని అడుగుతున్నాను తండ్రి. నైనా ప్రభ, వారు నడిచే ప్రతి ఒక్క మార్గంలో తండ్రి నైనా ప్రభ నిన్ను ముందుంచుకొని ప్రభ నడిచే బిడ్డలుగా ప్రభ మా బిడ్డలందరినీ ఉంచమని అడుగుతున్నాను దేవా. మరి చదువులు అయిపోయిన బిడ్డలకు తండ్రి నైనా ప్రభ ఉద్యోగ మార్గమును ఏర్పాటు చేయమని అడుగుతున్నాను దేవా. నీకే వందనములు కోట్లాది స్థుతులు స్తోత్రములు నైనా ప్రభ. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తుంటుండగా ప్రభ బిడ్డల చుట్టూ నీ యొక్క ఆపదలు ఉంచమని అడుగుతున్నాను దేవా. నీకే వందనములు నైనా ప్రభ. ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కాపుదలు ఉంచమని అడుగుతున్నాను దేవా. నీకే వందనములు కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ప్రభ, మా యొక్క సంగారు కాపరి గారిని ప్రభ, పాస్టర్ గారిని పాశ్రమ గారిని ప్రభ, వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డల్ని కూడా నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. వారు చేస్తున్న సేవలో మీరే ముందు నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. వారు నడిపించే మార్గంలో ప్రభ మేము ఎంత మాత్రం కూడా తండ్రి ప్రభ తప్పిపోయే గొర్రెలుగా కాకుండా తండ్రి నైనా ప్రభ తండ్రి నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచే బిడ్డలుగా ఉండగలుగుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. మా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి నైనా ప్రభ. నిన్ను తండ్రి నైనా ప్రభ ఎరగలేనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి నైనా ప్రభ. వారందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. మరి తండ్రి నైనా ప్రభ మా యొక్క ప్రభ గ్రామాలని పట్టణాలని జిల్లాలని ప్రభ రాష్ట్రాలని దేశాన్ని నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. గత ప్రభ 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తండ్రి నైనా ప్రభ లోతట్టు ప్రాంతాల్లో తండ్రి నైనా ప్రభ ఎన్నో గ్రామాలు తండ్రి నైనా ప్రభ మునిగిపోయి ఉన్నాయి తండ్రి నైనా ప్రభ. బిడ్డలు నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి నైనా ప్రభ. మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభ. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి నైనా ప్రభ. వారికి ఎవరి ద్వారా అయితే సహాయం అందలో తండ్రి నైనా ప్రభ వారి ద్వారా సహాయం అందగలుగుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. ఈ వాతావరణం వల్ల వస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి నైనా ప్రభ. ఎవరెవరైతే అనారోగ్యాలతో ప్రభ బాధపడుతున్నారో ప్రభ వారందరినీ నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. నీకే వందనములు నైనా ప్రభ. మరి నైనా ప్రభ కరోనా కూడా పెరుగుతుందని చెప్తున్నారు తండ్రి నైనా ప్రభ. ఆ విషయంలో కూడా మీరు మమ్మల్ని అందరినీ ప్రభ ఆశ్చర్యతలు కాచి కాపాడిన దేవుడవు తండ్రి నైనా ప్రభ. ఇక ముందు కూడా నీవు మాకు ముందుండి తోడుగుండి నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. అలాగే నైనా ప్రభ మరి తండ్రి నైనా ప్రభ మా యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి నైనా ప్రభ. మంచి పాలన ప్రభ చేసేటటువంటి మంచి జ్ఞానము వరకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. ఎవరెవరైతే తండ్రి నైనా ప్రభ బిడ్డలను విడిచిపెట్టి తండ్రి నైనా ప్రభ మరి తండ్రి తల్లిదండ్రులు ఎంతోమంది తండ్రి నైనా ప్రభ అనాథాశ్రమంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభ. మరి అటువంటి వారందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి నైనా. నెలల తరబడి తండ్రి నైనా ప్రభ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి నైనా ప్రభ. వారందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. మరొకసారి తండ్రి నైనా ప్రభ మా యొక్క సంఘాన్ని సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు తండ్రి నైనా ప్రభ. అలాగే మరి ముఖ్యంగా ప్రభ మా యొక్క పాస్టర్ గారిని పాశ్రమ గారిని వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డల్ని కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచు తండ్రి నైనా ప్రభ. మరి ఇంకెవరెవరైతే నీ యొక్క సన్నిధికి రావాలో తండ్రి నైనా ప్రభ వారందరినీ యొక్క సన్నిధికి సకాలం నాకు తోడుకొని రమ్మని అడుగుచున్నాను తండ్రి నైనా ప్రభ. అంతేకాకుండా తండ్రి నైనా ప్రభ ఈరోజు జరగబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నైనా ప్రభ. మరి తండ్రి నైనా
నాయన ప్రభ ఇప్పటి వరకు ఆ బిడ్డలు నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనములు నాయన ప్రభ. ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడి వెళ్తుండగా ప్రభ ఆ బిడ్డలు రాకపోకల్లో మీరే తోడుగుని నడిపించి సహాయం దయచేయమని ప్రభ. సమయం నాకు అందరూ తండ్రి నైనా ప్రభ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి తండ్రి నైనా ప్రభ ఎగ్జామ్ మంచిగా రాసి క్షేమకరంగా వారి వారి గృహాలు చేరగలుగుటకు సహాయం దయచేయమని అడుచు తండ్రి నైనా ప్రభ. కష్టపడి చదివిన ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నైనా ప్రభ నువ్వు విజయం కలుగు చేస్తావని నమ్ముతూ తండ్రి నైనా ప్రభ ఈ దీనిలో ప్రార్థన మీ పాదసానికి చేర్చుకోమని తండ్రి నైనా ప్రభ మా యొక్క ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తామని నమ్ముతూ ప్రభ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వివాహ శుభకార్యములు అలాగే జన్మదిన శుభములు పాస్టర్ గారు వచ్చి తెలియజేయాలని కోరుచున్నామండి. అలాగే రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన కూడా చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు కూడా నూతన జన్మదినం వివాహ దినాలు జరుపుకోబోతున్నటువంటి బిడ్డల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. మరి రేపు గురువారం నూతన జన్మదినం జరుపుకోబోతున్నాడు మన యవనస్తుడు రోహిత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నామండి. అలాగే మరి శుక్రవారం నాడు నూతన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన దూరదేశంలో ఉన్నటువంటి సుగుణ గారు దంపతుల యొక్క మరి కుమార్తె అలాగే మరి ప్రసాద్ సతీమణి నిన్ని నూతన జన్మదినం జరుపుకుంటుందని నిన్నీకి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అంతే కదమ్మా? రైట్, సరే. వీటితో పాటు ఇంకెవరున్నా వారందరూ కూడా జన్మదిన వివాహదిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాం. మన కుటుంబంలో జరిగిన మేలు కొలిది మరి దేవుడు ఆశీర్వదించిన మేలు కొలిది మనం ప్రత్యేక కానుకలు సమర్పించుకుందామండి. ప్రత్యేక కానుకల సమర్పణలో మహాలక్ష్మి గారు వచ్చి పాట పాడి వినిపించాలని ప్రత్యేక పాట. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును.
అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేనులే. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేనులే. మొదట నీ స్థితి కుంచిమి ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కుంచిమి ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. హల్లెలూయా. ప్రత్యేక కానుకలు తీసుకొచ్చి ముందుకు వచ్చేవారైతే పాస్టర్ గారి చేతుల మీదుగా ప్రార్థన జరిపిస్తారండి. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం తండ్రి. ప్రభు, సత్య గారు వచ్చి ముందుకు వచ్చి పాట పాడాలని కోరుచున్నాం. వారపు కానుకల నిమిత్తం సత్య గారు వచ్చి ముందుకు వచ్చి పాట పాడాలని కోరుచున్నామండి. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి
ప్రైస్తులో వారపు కానుకల కొరకు గ్రేస్ వల్లిబా గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నామండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 తండ్రి నాయన పరిశుద్ధుడ, నీ పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ వారం వరకు సజీవ రెక్కలు మమ్మల్ని కాచి కాపాడినకి అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను బాబు. నాయన ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరనని పెంటకుప్ప వంటి దాన్ని నాయన నా ప్రార్థన ఆలకించు బాబు తండ్రి. నా సంఘంలోని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నాయన, ఎవరైతే అనారోగ్య బాధలతో బాధపడుతున్నారో బిడ్డలందరినీ స్వస్థపరచునైనా దీవించి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలందరినీ నాయన దీవించి నాయన సహాయం దయచేతండి బాబు. మా సంఘం మీద నీ కనుదృష్టి ఉంచి నాయన సహాయం దయచేతండి ప్రభు. ఇదిగో నాయన గత వారంలో చెప్పిన వాక్యం తండ్రి మేము అర్థం చేసుకున్నామయ్యా. మరి ఈ వారం చెప్పి అయ్యగారు వాక్యంలో తండ్రి ఆయన ఎంతో ప్రయాసపడి వాక్యం చెప్తున్నారయ్యా తండ్రి. మేము అది అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకున్న మనస్తత్వం మాకు దయచేతండి. మా చుట్టూ నీ కంచె నీ కావలిగాటు ఉంచుతండి, సహాయం దయచేతండి బాబు. ఇదిగో తండ్రి నాయన బిడ్డలైతే నాయన గుప్పిళ్ళు విప్పి నాయన నీ కానుక ఇచ్చారయ్యి. ఈ కానుకని మీ సేవార్థకం వాడుకున్న భాగ్యాన్ని దయచేతండి. కానుకలు వేసే ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నాయన, ఏ బిడ్డకి ఏ సమస్య ఉంది ఆ సమస్యలన్నీ తీరుస్తారని నజరైనా నేను కొని అడుగుతున్నాం తండ్రి. సమస్త నీకే సాధ్యం నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ బదులుపరుచుకుంటారని నజరేడని యేసుక్రీస్తు నామని అడిగి బ్రతిమలాడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి మన మధ్య సాక్ష్యం పంచుకోవడానికి సుభాషిణి ఉందండి. సాక్ష్యం ముందుకొచ్చి సంఘంతో సాక్ష్యం పంచుకోవాలని చెప్తున్నామని కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే ముందుగా తెలియచేయవలసిందిగా కోరుచున్నామండి. నెక్స్ట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనుల కుటుంబానికి నా వందనాలు, పెద్దలందరికీ నా వందనాలు, కూడి వచ్చిన సంఘం అందరికీ నా వందనాలు. గతించిన కొన్ని వారాలు నేను రాలేదు. దానికి కారణం ఉంది, సిబిసిలో నాకు ఖాళీ లేదు అసలు. నెక్స్ట్ ఏంటంటే మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు. 3 సంవత్సరాల ముందు కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మా అమ్మని తీసుకెళ్తే స్కానింగ్ రాశారు గౌతమి హాస్పిటల్లో. స్కాన్ చేపిస్తే అందులో కడుపులో కాయ ఉంది అని చెప్పారు. కానీ అది ప్రమాదం కాదు కానీ తీసేయాలి అని అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్లో అమ్మకి కాయ ఉందని తెలిసింది. తర్వాత అమ్మకి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వల్ల ఇప్పుడు తీయకూడదని చెప్పారు. అలా 3 ఇయర్స్ లేట్ అయిపోయిందనమాట ఆపరేషన్ చేయించడం. ఒక పక్కన షుగరు. అది తెలిసిన తర్వాత కొన్ని రోజుల వరకు మాలో మేమే వేదన పడ్డాం. కానీ అమ్మకి ఏమాత్రం మేము చెప్పలేదు, భయపడుతుందని. మేమే ఏడ్చేవాళ్ళం, ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఒకరోజు అమ్మ నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడు లోపల మాట్లాడుకుంటున్నారంటే అది అమ్మ వినేసింది. బయటకు వచ్చాక నన్ను అడిగింది అనమాట, నిజం చెప్పు నా కడుపులో ఏముందంటే ఇంక నేను ధైర్యం చేసుకుని చెప్పేశాను. అమ్మ నీ కడుపులో కాయింది, ఆపరేషన్ చేయాలంటున్నాను, నువ్వేం భయపడకు, అదేం ప్రమాదం కాదని చెప్పేశాను. ఆ కళకు కూడా తెలీదు నేను చెప్పినట్లు. ఇంక ఇంటికి వచ్చాక అక్కలకి చెప్పాను, అమ్మకి చెప్పేసాను. అమ్మ అడిగేసింది, వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నదంట అని చెప్పి. ఇంక అప్పటి నుంచి ఒకటే ప్రార్థన, దేవా నీ చిత్తం అయితే కరిగించు, లేదంటే ఆపరేషన్ త్వరగా జరిగేలా సహాయం చేయని. ఒక పక్కన కళ్ళు ప్రాబ్లం వచ్చాయి, కళ్ళు ఆపరేషన్ చేయించాలా, కాయ తీపించాలా, మాకేమీ తెలియని పరిస్థితి. అయితే డాక్టర్ గారిని అడిగితే ఫస్ట్ కళ్ళే ఆపరేషన్ చేయించండి అన్నారు. అక్కడ ఆపరేషన్కి ఏమో కళ్ళు ఆపరేషన్ చేయడానికి టైం సరిపోదు, త్వరగా చేయించాలన్నారు. ఇటు కడుపు ఆపరేషన్ చేయించాలి, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ధైర్యం చేసుకొని ఫస్ట్ కంటి ఆపరేషన్ చేయించాము. తర్వాత ఈ కరోనా వల్ల అలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాము. అమ్మకి అప్పుడు కూడా టైఫాయిడ్ ఫీవర్ వల్ల 15 రోజులు మేము హాస్పిటల్లోనే ఉన్నాము. ఈ సంవత్సరం అయితే దేవుని తన ఉచితమైన కృప చొప్పున అమ్మ అయితే నేను అప్పుడే చేయించుకోను, నాకు భయం అవుతుంది అంది. ఏం కాదు, నేను యూట్యూబ్లో ఆవిడ కోసం సాక్ష్యం విన్నాను అనమాట. అదే చెప్పాను అమ్మకి, అమ్మ ఆవిడ్ని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా.
ఇది ఇంకా చిన్నదే, అదేం ప్రమాదకరం కాదంట. తీయించేసుకుంటే కొన్ని రోజులు బాధపడతావు, తర్వాత తేలికైపోద్ది కదా. ఆ కళ్ళు ఆపరేషన్ అయిపోయింది, ఆ కాయ కూడా తీయించేసుకుంటే మొత్తం నీకు ఏ అనారోగ్యం ఉండదు కదా, తీపించేసుకో అన్నాం. కానీ మాకు మాత్రం బాధగానే ఉంది. ధైర్యం చేసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాము. షుగర్ ఏమో అప్పుడు ఎక్కువ ఉందన్నమాట, 403 ఉంది. అమ్మకేమో లోపల భయం వేసి మేడం గారితో నేను వెళ్ళిపోతానమ్మా ఇంటికి, నేను ఇప్పుడప్పుడే చేయించుకొని షుగర్ తగ్గించుకొని వస్తానంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, ఇంటికి వెళ్తే షుగర్ తగ్గుతుందని నీకు ఎవరన్నా చెప్పారా, ఇక్కడ ఉండి మేము చేస్తామని. నిజంగా దేవుని ఉచితమైన కృప ఏంటంటే మా చెల్లి గౌతమి హాస్పిటల్లో పనిచేస్తుందండి రిసెప్షనిస్ట్గా. దానివల్ల నిజంగా దేవుడు మా చెల్లిని ముందు పంపించాడేమో. దేవుడు తన దూతను ముందుగా పంపిస్తాడు కదా ఏ కార్యమైనా చేయాలంటే. మా చెల్లి ద్వారా నా తల్లికి ఎంతో వైద్యం అందింది. వెళ్ళిన 2 రోజులకే షుగర్ కంట్రోల్ అవ్వడం, అమ్మకి సోమవారం ఆపరేషన్ జరగడం, 4వ తారీఖున 12 గంటలకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకొచ్చేసరికి 3:30 అయ్యింది. షుగరు బీపీ ఆపరేషన్ చేసినప్పుడు మేము భయపడ్డాం, అక్క నేను బయట ఉండి. ఇంకొకటి ఏంటంటే నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆపరేషన్ థియేటర్లోకి ఎవరిని ఎంటర్ చేయరు, ఓన్లీ స్టాఫ్ ఒక్కలే వెళ్తారు. కానీ చెల్లిని వెళ్ళడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. నా చెల్లి అమ్మ చేయి పట్టుకునే పక్కన ఉంది. చిన్నక్క నేను బయట నుంచున్నాము, మధ్యలో బ్లడ్ సరిపోదు, బ్లడ్ తెచ్చుకోవాలన్నారు. అక్క నేను ఎటు వెళ్తున్నాము కూడా మాకు తెలిసేది కాదు. ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్ అభియా బ్లడ్ బ్యాంక్ అంటే మా అక్కేమో నూకలం గుడి దగ్గర ఎక్కడో తిప్పుతుంది నన్ను. మా బుర్ర ఏమాత్రం పని చేయలేదు. బ్లడ్ విషయంలో కూడా దేవుడు తన కృపను అనుగ్రహించాడు. అలాగే షుగర్ బీపీ కూడా నార్మల్లో ఉండేటకు దేవుడు తన కృపను అనుగ్రహించారు. 3:30కి అమ్మని రూమ్కి షిఫ్ట్ చేశారనమాట. మొన్న లక్ష్మీవారం అమ్మకు కుట్లిప్పారు. నైట్ నుంచి కొంచెం బాగాలేదు, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. ఆపరేషన్ చేసిన దగ్గర ఎక్కువ నొప్పి వస్తుందని నైట్ అంతా ఫీవరే అమ్మకి. నా తల్లికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా, కీడు వెనుక మేలు చేసే దేవుడు. ఎంతగానో దేవుడు ఆ కాయ చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దది. ఇంత పెద్ద కాయ ఆ కడుపులో ఉన్నా సరే నా తల్లికి ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు 3 సంవత్సరాలు కాపాడాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఇంకను నా తల్లికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి. అమ్మకి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని చెప్పగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది దైవజనులే. నేను అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు అమ్మగారు ఎంతగానో ధైర్యపరిచారు. సంఘం అంతా ప్రార్థన చేశారు అమ్మ కోసం. దైవజనులు ఎంతగానో ప్రార్థన చేశారు. దైవజనులకు, సంఘానికి నా వందనాలు. నా తల్లి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు చెల్లించుకొనుచు ఇంకనూ దేవుడు నా తల్లికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఈ సాక్ష్యం దేవుడు అంగీకరించును గాక. మరి ఎంతో అద్భుతమైన సాక్ష్యం అండి. మరి దేవుడు ఎప్పుడు కూడా మనం వదలడండి. ఎందుకంటే దేవుడిని మనం వెంట పెట్టుకుని ఉంటే మనకున్న కష్టములన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. మరి ఆ తల్లిగారికి ఇంకా చిన్న అనారోగ్యం అయితే ఉంది. మరి దాని స్వస్థత కొరకు కూడా సంఘం ప్రార్థన చేయాలని కోరుచున్నామండి. మోసెస్ గారు వచ్చి ప్రకటనలు తెలియచేయని కోరుచున్నామండి. దేవుని నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. మరి భయంకరమైన వర్షాలు మనందరికీ తెలిసిందే. మనమైతే క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ పక్కనున్న జిల్లాలలో ఇప్పుడంటే మన కాకినాడ జిల్లా, ఒకప్పుడు మరి తూర్పుగోదావరి జిల్లా ఏమన్నది, పక్కనే ఉన్న అమలాపురం కానీ రాజోలు కానీ ఏదైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మనం అందరం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాము. అటువారు అందరి పరిస్థితులు ఒకటైతే మనని సురక్షితమైన ప్రాంతంలో ఉంచి, ఎత్తైన స్థలంలో ఉంచి మనని క్షేమకరంగా కాచి కాపాడుతూ
ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంత వర్షాలు వచ్చినా కూడా మందిరంలో ఎవరు జలుబులు కానీ దగ్గులు కానీ కనిపించట్లేదు. ఉంటే ఇప్పటికి దగ్గు ఉండేవారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి లేవంటే నిజంగా అది దేవుని కాపుదల. చిన్న దగ్గు వచ్చిన చాలు కదండి. అందులో ఇప్పుడు ప్రజెంట్ దగ్గితే వెంటనే కరోనా అనుకుంటున్నారు, పక్కన అనుమానంగా చూస్తున్నారు. కానీ మరి అట్లాంటిది ఏమీ లేకుండా దేవాది దేవుడు కాచి కాపాడాడు. మరి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మన సంఘంలో అప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకసారి ఉంటే ఒకసారి చేతులు ఎత్తారండి. అప్పులు ఉన్నవాళ్ళు మన సంఘంలో అప్పులు ఎంతమందికి ఇంకా మీకుంది మీకు ఎవరికి లేవండి అప్పులు? లేవా? దేవుని స్తోత్రం. ఇంకా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తారా? దయచేసి ఏమనుకోవద్దు, సిగ్గుపడద్దు. ఎందుకంటే అందరూ అప్పుల వాళ్ళమే. సారేపతి విధవరాలు మన అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. సారేపతి విధవరాలు చివరికి ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి పిండి కొద్దిపాటి నూనెతో ఆ పూట అప్పం చేసుకొని తిని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. అటువంటి స్థితిలో ఆమె ఏం చేసిందంటే ఆ కొద్ది దాంట్లోనే దైవజనులకి ఇచ్చింది. ఆమె ఏ విధంగా ఆశీర్వదించబడిందో మనందరికీ తెలుసు. కాబట్టి మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని పెట్టుకొని ఈ యొక్క మరి కానుకల డబ్బాని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి కాబట్టి ఆ అప్పంలోంచి మొదటగా సేవకులకి ఇచ్చి అలనాడు ప్రవక్తకి ఇచ్చి ఆమె విస్తారమైన దీవెనలు ఆమె కుమారుడు చనిపోయే వరకు వారు జీవించారు. కాబట్టి అటు విధముగా మనకు ఉన్న దాంట్లో మనం ఎంత ఏమి లేకున్నా కానీ ఆ లేని దాంట్లోనే కొంచెం తీసి మరి దేవునికి ఇచ్చినప్పుడు విస్తారమైన దీవెనలు మనం కూడా చూసుకుంటాం. ఇచ్చి చూడండి, తప్పకుండా మీరు ఆ ఆశీర్వాదాలు మీరు కూడా మనం కూడా అందరం కూడా పొందుకుంటాం. ఇందాక ఒక గొప్ప సాక్ష్యం మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ అన్నారు, ఎవరో ఏమాల పద్మ గారు. ఆమె ఈ రోజుల్లో మనవాళ్ళు చూడటమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఆవిడ మునివన్నమన్న కూడా చూసింది. ఒకసారి హల్లే చెప్దామండి. పోయిన వారం చెప్పారు పాస్టర్ గారు, సిమియోను మరి అంతకాలము దేవుని మందిరంలో కనిపెట్టుకుని ఉండి జీసస్ పుట్టిన తర్వాత మరి కన్నులారా చూడగలిగే ఇది ఉంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఒకప్పుడు ఈ మందిరం లేని స్థితిలో ఈ వారం ఎక్కడ మందిరం మనం ఆలయం జరుపుకోవాలి, ఆరాధన జరుపుకోవాలి అని ఒక పెద్ద డైలమా. అదే మామూలు విషయమేం కాదు. మనం ఇంట్లో అద్దెకున్నాడు, ఇంటి ఓనర్ అద్దె కట్టట్లేదు, సామాన్లు బయట ఇస్త్రేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని చూసారా? మనం అనిపించి ఉండకపోవచ్చు దేవుని కృప వలన, కానీ అలాంటి పరిస్థితిని ఎప్పుడైనా చూసారా మీరు? మనది అలాంటి పరిస్థితే, మనందరికీ తెలుసు. అలాంటి సమయంలో నా ఇంట్లో మందిరాన్ని మరి ఆరాధన జరుపుకోవడానికి నేను స్థలం ఇస్తాను రండి అని చెప్పి మరి ఆ సహోదరి ఇన్వైట్ చేయడం. అంతేకాదు కానీ ఎవరైతే ఆ రోజుల్లో మరి రైవల్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. మనకి ఆరాధనలు జరిపితే కూడా కొట్టడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మీరందరూ నా వెనకాల ఉండండి, కొడితే నన్ను ముందు కొడతారు అని ఆ సహోదరి ఆ అమ్మగారు ముందు నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి, దేవుని యొక్క కృప మన మీద ఎలా ఉంటుంది అంటే వట్టిగా ఏదో వచ్చి దేవుడా దేవుడని ప్రార్థన చేసేస్తే కాదు, కానీ కొన్ని రకాలైన క్రియలు కూడా మరి ఉండాలి. ఈ క్రియ కూడా అలాంటి క్రియే. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాము. మరి గత వారము ప్రవీణ్ గారు అనౌన్స్ చేసిన విధంగా బ్యాక్నున్న సైట్ మరి చాలా చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. దాన్ని అంతటిని క్లీన్ చేయడానికి ఎవరైనా మరి ముందుకు రావాలని చెప్పి ఒక సవాలు పెద్దలకి ఇసిరారు. మరి ఆయన ఏమనుకున్నాడో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం క్లీన్ చేయించాడు ఆయన. ఒకసారి ప్రవీణ్ గారు ఉన్నారండి, ప్రవీణ్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం సంఘం తరపున. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది మన సంఘ స్త్రీలు కూడా సహకరించారని తెలియజేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గత వారము యథావిధిగా మన సంఘంలో మరి అన్ని కార్యక్రమాలు, మంగళవారము స్త్రీల ఆరాధన ఏంటి, గురువారము వారం మధ్య కూడిక, అలాగే శుక్రవారం ఉపవాస ఆరాధన అన్నీ యథావిధిగా జరిగాయని తెలియజేస్తున్నాం. అలాగే సండే స్కూలు, యూత్ మీటింగ్స్ అన్నీ కూడా యథావిధంగా జరిగాయి. అదేవిధంగా మరి వచ్చే వారం కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా రేపటి బుధవారం నాడు రాత్రికి గత కాలంలో దీని వెనకాల పెయింట్ అందరికీ తెలుసు, కన్నా గారు, సునీత గారు, మరి వారి యొక్క తల్లి గారు దుబాయ్లో ఉన్నారు. కన్నా గారి ఫాదరు చనిపోయి మరి 25 years అయింది.
20 years అయింది. ఆ సందర్భంగా ఒక చిన్న కూడిక మరి వారి గృహం దగ్గర వారు ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం సాయంకాలము కన్నా గారు, సునీత గారు మనందరికీ తెలుసు, వారి గృహం తెలుసు కదండి. ఈవినింగ్ మరి ఆ గృహం దగ్గర మనందరము సమావేశమైనట్లయితే ఆ యొక్క ఆరాధన కూడా జయకరంగా జరుగులాగును అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, పాస్టర్ గారికి, పెద్దలకి, సంఘానికి కూడా ధన్యవాదాలు. ఇంకా మనకి వర్క్ వెనకాల పెండింగ్ ఉందండి. ఆ వర్క్కి పాపము మన నేరేడుపల్లి మరియమ్మ గారు ఫ్లెక్స్లో ఇచ్చారు, పద్మ గారు వచ్చి ఉన్నారు. నెక్స్ట్ ఏమో మన రాణి గారు టీలు, వర్కర్స్కి టీలు, వాటర్ అది కూడా ఆవిడే సప్లై చేశారు. మన గోపి గారు, ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక చర్చ్ క్లీనింగ్ డే అని ఒక రోజు పెట్టుకుందాం మనం. అది ఎప్పుడు అన్నది మీరు పెద్దలు నిర్ణయిస్తారని అనుకున్నాను. ఏం లేదండి, దాంట్లో ఉన్న ఇటుకలు రాళ్ళు అవి ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం ఎప్పుడో చర్చ్ క్లీనింగ్ డే ఒక హాలిడే రోజున ఎప్పుడో పెడితే మనం అందరం కలిసి, ఇది చాలా దేవుడి పని చాలా ఇంట్రెస్ట్గా చేయాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, పాస్టర్ గారికి, అందరికీ వందనం. మరి ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు మనం ఒకళ్ళ వెళ్ళి చేస్తే పని ఎక్కువసేపు ఉంటుందండి. అందరం కలిసి తలకొచ్చ చేస్తే 10 నిమిషాల్లో అయిపోద్ది. అంటే అది ఎక్కువసేపు కూడా ఏముండదండి. ప్రవీణ్ అయితే సంఘాన్ని అందరినీ పాల్గొమంటున్నాడు. ఎందుకంటే దేవుని కార్యక్రమం కాబట్టి మనందరం కలిసి చేద్దాం. మరి ఎప్పుడైతే మరి దైవజనులు పెడతారో ఆ రోజున మరి అందరం కూడా వచ్చి తలకొక చేసి ఆ కష్టంలో పాలు పంచుకుందామండి. పేరెంట్ వర్షిప్, దైవజనుల చేత దైవజనుల సందేశము, ప్రార్థన, ప్రభు యొక్క ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. యెహోవా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో
యెహోవన కాపరి చిరకాలము నేను యెహోవా సన్నిధిలో చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను నేను నిత్యము జీవింతును నివాసముండెదను నేను నిత్యము జీవింతును లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా కాపరి యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా కాపరి లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అలాగే నిల్చున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంది. లింగల రాణి గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసింది మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందండి. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఘనమైన యేసయ్య, నీ ఘనమైన పాదముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, గడిచిన వారం నుండి నా ప్రభువా ఈ యొక్క ఆదివారం వరకు ప్రభువా నీ సజీవ రెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి ఉన్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చారు యేసయ్య, ఆయుష్నిచ్చిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండండి ప్రభువా, నీకే స్తోత్రములు వందనాలు తండ్రి. నాయన పాటల యందు మహిమపరిచి ఉన్నారు దేవా, నీకే స్తోత్రములు నాయనా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా స్తుతుల మీద మీరే ఆసీనువై ఉన్నావు దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసుడు వాక్యం ఎత్తబోచుండగా నా ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. మరుగుపరిచి మాట్లాడండి యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి. ఏ వాక్యం అయితే మాట్లాడబోచున్నారో అయ్యా నాయనా, నీకే స్తోత్రములు. వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును దయచేయండి ప్రభువా. పెడచెవి పెట్టి వారముగా కాకుండా నా తండ్రి నాయన హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా గురి యొద్దకు మేము పరిగెత్తుటకు సహాయం దయచేయండి. సిద్ధపాటు కలిగిన జీవితం మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో భద్రపరచమని కొద్ది ప్రార్థన మీ పాదశని చేర్చుకోమని త్వరలో రానున్న యేసయ్య పుణ్య పాదములు పెట్టి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ గ్రంథాన్ని దయచేసి తెరిచి ఉంచవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనాన్ని దయతో ఎవరైనా చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ముందువు. ఆదికాండం 1వ అధ్యాయము నుంచి 11వ అధ్యాయం వరకు కూడా ప్రీ హిస్టారికల్ పీరియడ్కు సంబంధించినటువంటి విషయాలు అందులో
రాయబడి ఉన్నాయి. 12వ అధ్యాయం నుంచి కూడా మరి హిస్టారికల్ పీరియడ్ మరి ప్రారంభమవుతున్నట్లుగా స్కాలర్స్ తెలియజేస్తారు. అబ్రహాము చరిత్ర మనకి 12వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. దేవుడు అబ్రహామును పిలిచి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, తర్వాత నీవు ఆశీర్వాదముగా నుంటావు, సమస్త భూజనులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను అనేటువంటి చక్కటి ఆశీర్వాదాలతో కూడినటువంటి మాటలను మరి దేవాది దేవుడు అబ్రహాముకి. సర్వసాధారణంగా ఆశీర్వాదము అనేటువంటి మాటకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు క్రైస్తవ విశ్వాసంలో ఉంటారు. ఆస్తులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆశీర్వాదం ఎవరు. అందుకనే కొన్నిసార్లు ఆశీర్వాద ప్రార్థన అవుతున్నప్పుడు కూడా కొంతమంది కళ్ళు మూసుకోరు. సో ఈరోజున ఆశీర్వాదాలు అనేటువంటి ఒక అంశం మీద మీతో దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడి నుంచి వస్తాయి. ఆశీర్వాదం పొందుకుంటేనే మనము గొప్పవారము అవుతాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు, సంపూర్ణమైన దేవుని యొక్క వరములు, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలిగే ఏ ఛాయను లేదు. సరే, ఆశీర్వాదాల వలన కలిగేటువంటి మేలుల గురించి మనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ మందలను, నీ గొర్రె మందలను, నీ మేకల మందలను దీవించును. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? నేను అభివృద్ధి చేస్తాను, నీ సంబంధమైనటువంటి నీ మనుగడకు కావలసినటువంటి, నీ జీవితానికి కావలసినటువంటి, నీకు అవసరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇవ్వాలంటే, నేను అభివృద్ధి చేయాలంటే స్టార్టింగ్లో ఏమంటాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఐ విల్ బ్లెస్ యూ సో దాట్ యూ మే గెట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే నువ్వు ఇవన్నీ పొందుకోవాలంటే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. అందుకే నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తే వస్తుంది అభివృద్ధి. సో అభివృద్ధికి ఆశీర్వాదం కావాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు కదండి. మరి 5,000 మందికి పంచేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? 14వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఆయన పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించారు. అది అక్కడ జరిగినటువంటి సందర్భం. ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఏమిటంటే, ఆయన ఫస్ట్ బిఫోర్ షేరింగ్ ఆల్ ద లోవ్స్ అండ్ ఫిషెస్ హీ ఫస్ట్ బ్లెస్డ్, ఆశీర్వదించాడు. అంటే అది ఆశీర్వదించిన తర్వాత ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, కేవలం 5,000 మంది కాదు, అక్కడ 5,000 మంది పురుషులు. అంటే స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు. అంటే ఒకవేళ 5,000 మందికి పెళ్ళిళ్ళు కాకుండా ఒక 2,000 మందికి పెళ్ళిళ్ళు అయితే 5,000 ప్లస్ 2,000 7,000, 7,000 ప్లస్ ఒకవేళ పిల్లలు కలిగినట్లయితే, ఒక కుటుంబానికి 2 పిల్లలు ఉన్నట్లయితే 2,000, అంటే 2,000 ప్లస్ 2,000 4,000, మొత్తం ఎంత అండి? 7,000 9 10 11,000, సుమారుగా 11-12,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఆశీర్వదిస్తే
ఆశీర్వదించాడు. కాబట్టి ఆశీర్వాదం కావాలా. ఇకపోతే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. ఎలా అనగా, ఎస్, నీ దేవుడని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు. ఇదొక ఆశీర్వాదం. మరి అప్పు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు లేనటువంటి వాళ్ళ అని అనుకోవచ్చు. పరిస్థితుల ప్రభావం. ఒక విషయం ఖచ్చితంగా ఈ యొక్క వాక్యం కరెక్ట్. ఒకవేళ మనం అప్పు చేసేటువంటి స్థితిలో, అంటే ఒక దేవునికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము సంబంధించి పక్కన పెడితే, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనం అప్పుల పాలు అయ్యామంటే అర్థం ఏంటంటే అక్కడ ఎక్కడో మనలో తేడా ఉంది, దేవుళ్ళలో తేడా లేదు. క్లియర్గా వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు అప్పిస్తావు, అప్పు చెయ్యవు. ఇది వాక్యం సత్యం. ఇది ఈ వాక్యాన్ని మనం పట్టుకోకుండా ఒకవేళ అప్పుల పాలు అయిపోయామంటే ఒకవేళ తను ఎక్కడో రాంగ్ మనలోనే ఉంది. ఆ వాక్యాన్ని సరిగ్గా పట్టుకోలేకపోతున్నాం. రైట్? సో నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉన్నటువంటి వాళ్ళు అప్పు చేయరు. అనేకులు నువ్వేలుతో కానీ వారు నీ మీద ఏలుబడి చేయరు. ఇకపోతే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే మనకు బాగా ఆశీర్వాదాలతో కూడినటువంటి చక్కటి మాట. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను, అంటే నీవు నేను కాపాడబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలా. బయటికి వెళ్తున్నామంటే బయట నుంచి క్షేమకరంగా మనం రావాలంటే, మనం మనుషులు మన డెడ్ బాడీ కాకుండా మనం మళ్ళీ రావాలంటే, లేదా మనకు అన్ని షేపులు కరెక్ట్గా ఉండి మనం ఇంటికి చేరుకోవాలంటే, హాస్పిటల్కి కాకుండా ఏం కావాలా? ఆశీర్వాదం కావాలా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను. లోగడ ఒక సహోదరి గురించి మీ జ్ఞాపకం చేసిన సహోదరి ఆశీర్వాద ప్రార్థన బయటికి వెళ్ళిపోయేది. ఆశీర్వాద ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళిపోతే తర్వాత వచ్చినటువంటి నష్టం ఎవరికి ఎలా ఉంటుందో మనం చాలామంది జీవితాల్లో మనం చూసాం. సో ఆశీర్వాద ప్రార్థన లేకుండా వెళ్ళిపోతే, ఆశీర్వాదం అవసరం లేదు అనుకుని వెళ్ళిపోతే, నా తల్లి నా తండ్రి యొక్క ఆశీర్వాదం నాకు అవసరం లేదు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం నాకు అవసరం లేదు, దైవజనుల ఆశీర్వాదం నాకు అవసరం లేదు అని కానీ మనం వెళ్ళిపోతే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక అమ్మాయి మరి తన ఫ్రెండ్స్ అందరితో పాటు ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంది. తల్లి చెప్తూ ఉంది, అమ్మ ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా అని. ప్రార్థన చేసుకోవడం టైం లేదంటుంది. నేను ప్రార్థన చేస్తానమ్మంటే అక్కర్లేదు అన్నది. నువ్వు వెళ్తున్నావు కదమ్మా, నీతో పాటు నీ ఫ్రెండ్స్తో పాటు నీ దేవుని కూడా తీసుకెళ్ళని చెప్పింది తల్లి. ఈ కారులో ప్లేస్ లేదంది. అమ్మ అలా కనకమ్మా అంటే, సరే ఇక్కడ కారులో ప్లేస్ లేదు కాబట్టి ఆ డిక్కీలో ఖాళీ ఉంది, దేవునికి ఆ డిక్కీ ఇస్తానని చెప్పింది. తీరా చూస్తే పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది ఆ కారుకి. ఆ కారు భయంకర తునాతురకలు అయిపోయింది. ఆ పాప తనతో పాటు వెళ్ళినటువంటి స్నేహితులు అందరూ చచ్చిపోయారు. కానీ ఈ చిత్రమైన విషయం ఏమిటంటే, ఆ డిక్కీలో వారు పచ్చిగుడ్లు పెట్టారు. పచ్చిగుడ్లు. ఆ పచ్చిగుడ్లు ఒక్క గుడ్డు కూడా విరగలేదంట. ఎందుకు? డిక్కీ ఇస్తున్నాను నా దేవుడికి డిక్కీ ఇస్తున్నాను కదా, దేవుని సన్నిధి ఆ డిక్కీలోకి వెళ్ళిపోయింది. ఆమెకు భద్రత లేకుండా పోయింది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఉంటే మనం ఏమవుతాం? కాపాడబడతాం. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనకి నో సెక్యూరిటీ. సరే దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాంని పిలిచాడు కానీ ఆశీర్వదించలే. అక్కడ గమనించారా? నిన్ను ఆశీర్వదించి ఐ విల్ బ్లెస్ యూ, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అంట్లా, ఐ విల్ బ్లెస్ యూ. నిన్ను గొప్ప జనముగా చేసి ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించి. ఇంకా అబ్రహాము బ్లెస్ చేయబడాల్సి ఉంది. క్రీస్తులోకి వచ్చినట్టు తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఏమిటో మనం నిరూపించుకోవాలా. మనం ఏమిటో మనం ప్రూవ్ చేసుకోవాలి. దేవుడికి ప్రూవ్ చేసుకుంటే మన దేవుళ్ళలోకి వచ్చిన వెంటనే, బాప్తిసం తీసుకున్న వెంటనే ఆశీర్వాదాలు రావు. దేవుని ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి, కానీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడి నుంచి ఎప్పుడు వస్తాయంటే, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వాట్ వీఆర్. మనం ఏమిటో దేవుని సన్నిధిలో మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరత ఉంటుంది. సో పిలవగానే ఆశీర్వదించలేదు, అబ్రహాముని పిలిచి వర్క్ అసైన్ చేశాడు. నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, ఐ విల్ బ్లెస్ యూ. బట్ ఎప్పుడు బ్లెస్ చేస్తానని చెప్పలా, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు.
అంటే ఆశీర్వాదాలు చాలా చీప్ అనుకుంటారు. ఆశీర్వాదాలు చీప్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటువంటివి కాదు. ప్రసంగి అంటాడు ప్రతిదానికి సమయం కలదు, లేచుటకు, నిలుచుటకు, పడుకునుటకు, కూర్చునుటకు, పని చేయుటకు, పని చేయకుండా ఉండుటకు, ఏడ్చుటకు, ఏటకుండా ఉండుటకు, నవ్వుటకు, నవ్వకుండా ఉండుటకు, నడుచుటకు, నడవకుండా ఉండుటకు, ప్రతి దానికి సమయం కలదు. దానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇక్కడ ఒక సమయం ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేటువంటి కాదు ఆశీర్వాదాలు. అందుకనే నేను ఆశీర్వదించాను వెళ్ళిపోనాయన అని చెప్పట్లే, నేను నిన్ను ఆశీర్వదించి, అంటే ఇన్ ద డేస్ టు కమ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. అది సో అసలు బ్లెస్సింగ్స్ అంటే ఏంటి అసలు? ఈ ఈ మాట చాలా బ్లెస్సింగ్స్ అంటే ఏమనుకుంటారంటే, ఈ భూపరిధుల్లో భౌతికపరమైనటువంటి పదార్థాలతో కూడినటువంటి సరుకులు, వస్తు వాహన, గృహాలు, వివాహాలు, ఉద్యోగాలు ఏవైతే మనం సంపాదిస్తామో అవి బ్లెస్సింగ్స్ అని చాలామంది భ్రమపడుతున్నారు ఈవేళ. అందుకనే ఆర్థిక పరంగా కొంచెం హీనస్థితిలో ఉన్నటువంటి వారిని ఆర్థికంగా డెవలప్ అయినటువంటి వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు క్రైస్తవులు, నేను క్రైస్తవులు, నేను ఈ స్థితిలో ఉన్నాను, వీడు ఈ స్థితిలో ఉన్నాడు, కారణం నేను ఈ స్థితిలో ఉండడానికి నేను ఆశీర్వదించబడ్డాను, వీడు శపించబడ్డాడు అనేటువంటి ఒక ఫూలిష్ ఆలోచనతో ఈ రోజున క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. కాదు ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదాలు అంటే అవి అఫ్కోర్స్ అవి ఆశీర్వాదాలు కావని కావు, కానీ అవే ఆశీర్వాదాలు కావు అనే విషయం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అబ్రహాము చాలా ఆస్తులు గడించాడు, బోళ్ళంత ఆస్తులు, ఎక్కడెక్కడే ఉన్నాయో ఆయనకే తెలియదు. ఎంత ఆస్తులు ఉందిరా అంటే, లోతు, అబ్రహాము, వారి ఇరువురికి సంబంధించిన సంపద ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. ఈ ఆస్తుల గురించి వీళ్ళ సేవకులకి ఇద్దరు సేవకులకి ఫైటింగ్ అయిపోయింది. అంటే అంత ఆస్తి గడించేసేటవాళ్ళు. ఆస్తి గడించేసిన తర్వాత దేవుడు ఒకరోజు దేవుని వాక్కు ప్రత్యక్షమై అబ్రహాంతో అంటాడు, నేను నీ యొక్క బహుమానమును హెచ్చించదను అని చెప్పినప్పుడు, నిన్ను ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్తాడు. ఇక్కడ చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నాకు ఏమి ఇచ్చిననేమి అంటాడు. అంటే వాటన్నిటి కూడా తృణప్రాయంగా ఇచ్చాడు అన్నమాట. నాకు సంతానం లేదు అని చెప్పేటువంటి క్రమంలో ఫస్ట్ నాకేమిస్తే ఏంటి అంటే, అంత ఆస్తిని ఒక విధంగా చెప్పాలంటే ఒక మిలియనీర్ అయిపోయాడు అబ్రహాం, కోటీశ్వరుడు అయిపోయాడు. కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత దాని మీద ఆయనకి సంతోషం లేదు. విశ్వాస జీవితంలో ఒక తారాస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తికి బాగా గడిచినటువంటి ఆస్తుల విషయంలో ఎప్పుడూ సంతోషం ఉండదు. ఆత్మీయ జీవితంలో ఎంత బలంగా ఎదిగితే అంత సంతోషం ఉంటుంది. రోజుకి గింజనం తినినా పర్లా. అర్థమవుతుందండి? నాకేమిస్తే ఏంటి, నిన్ను ఇంకా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, నిన్ను ఇంకా అభివృద్ధి చేస్తానంటున్నాడు. నాకేమిస్తే ఏంటి అంటే, ఈ భౌతిక పరంగా సంపాదించిన సంపద ఏదైతే ఉందో అది తృణప్రాయంగించాడు అబ్రహాం. సరే, ఇప్పుడు యాకోబు దగ్గరికి వద్దాం మనం. యాకోబు మరి తన తండ్రి ఇంట్లో నుంచి పద్దనరాములో ఉన్నటువంటి తన తల్లి యొక్క సోదరుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సోదరుని యొక్క ఇద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు, మంచి ఆస్తి సంపాదించాడు. మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నాడు. మార్గ మధ్యలో తన అన్న తనని ఎదుర్కోవడానికి వస్తున్నాడు, తను చంపడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు తన భార్య, తన కుటుంబ సభ్యులను, తన సేవకులు అందరినీ కూడా పంపించేశాడు, వేరే చోట దాటించేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు వాక్యం సెలవిస్తుంది. యబ్బోకు రేవు దగ్గర 32వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. దేవునికి దేవదూతతో పెనుగులాడినట్లుగా మనం చూస్తాం. ఆ పెనుగులాడేటువంటి క్రమంలో దేవదూత అడుగుతాడు. ఆ పెనుగులాడే క్రమంలో ఆ దూతను పట్టుకొని వదలకపోతే దూత అడుగుతాడు, నీకేం కావాలి అంటే, అతను ఏం అడుగుతాడంటే, ఏమంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, మరి అదేంటి అంత సంపాదించుకున్న తర్వాత నన్ను ఆశీర్వదించమంటాడేంటి? ఎప్పుడైనా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట ఎవరైనా పొరగలుగుతారా? 4 కార్లు ఉన్నాయండి, సంవత్సరం 2-3 సార్లు ఫ్లైట్లో వెళ్ళి వస్తూ ఉంటారండి అనుకుందాం. పెద్ద బంగ్లా ఉందండి, ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏముందో లేదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే నన్ను దేవుంచి దేవా నాకు ఆశీర్వాదం కావాలి ప్రభా అని ఎవరిని అడుగుతారా? ఎందుకు?
అదే ఆశీర్వాదాన్ని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. యాకోబు ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అంటున్నాడు. అంటే ఇంతవరకు సంపాదించినట్టు బోల్డ్ సంపాదించాడు, కుప్పలు సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే తన సహోదరుడైనటువంటి యాషావుకి కానుకి ఇచ్చేంత రేంజ్లో సంపాదించాడు యాకోబు. అయినప్పటికి కూడా నన్ను నువ్వు ఆశీర్వదిస్తా అంటే అది ఆశీర్వాదం కాదు అని తెలుసుకున్నాడు. ఎప్పుడు తను వచ్చి అన్నొచ్చి చంపేస్తాడో అతను నిజమైన సంతోషం లేదు, తనకి నిజమైన సమాధానం హృదయంలో లేదు, నిజమైన ఆనందం తనకి లేదు. ఆ గుర్తించాడు, ఇది ఆశీర్వాదం కాదు నాకు, ఎందుకంటే నాకు సమాధానం లేదు. కాబట్టి యాకోబు భక్తుడు ఏం కోరుకున్నాడంటే, నాకు ఆశీర్వాదము కావాలి. వరల్డ్లీ ప్రాస్పరిటీ అనగా ఈ ప్రపంచంలో భౌతికపరమైనటువంటి ఈ పదార్థాలతో కూడినటువంటి పదార్థపూరితమైనటువంటి వస్తు వాహన సముదాయాలు ఏవైతే ఉంటున్నాయో అవే ఆశీర్వాదాలు అయితే, ధనము బ్యాంక్ బ్యాలెన్స్లు అవే ఆశీర్వాదములు అయితే, ఏశావు యాకోబు కంటే చాలా ఆశీర్వాదవంతుడే. సో ఈ రోజున అవినీతి పరంగా చాలామంది సంపాదిస్తున్నారు, లంచగొండితనం ద్వారా చాలామంది సంపాదిస్తూ ఉంటున్నారు, ఇతరితర పొరపాట్లు తప్పులు చేసుకుంటూ సంపాదిస్తూ ఉంటున్నారు, గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. మరి వీళ్ళందరూ మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు కదా ఆస్తుల పరంగా. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, మనమేమవుతాం మరి ఇప్పుడు? వీఆర్ బ్లెస్డ్. యాకోబు ఏం కోరుకున్నాడంటే, నాకు ఆశీర్వాదాలు కావాలి, బికాస్ నాకు ఆశీర్వాదాలు లేవు. ఆదికాండం 14వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు కానీ మనం చూసినట్లయితే, సో అతను ఏం చేశాడు? మెల్కీసెదెకు, యాజకుడైనటువంటి మెల్కీసెదెకు వచ్చి ఏం చేశాడు? అబ్రహాముని ఆశీర్వదించాడు. సో మొట్టమొదట అబ్రహాము దీవించబడినట్లుగా మనము చూస్తున్నాం. సో ఇక్కడ అతడు దీవించబడ్డానికి కారణం ఏమిటి? అసలు ఈరోజు మనం ఎలా దీవించబడతాం? క్రైస్తవ విశ్వాసులముగా మనం ఎలా దీవించబడతాం? అబ్రహాం ఎలా దీవించబడ్డాడు? 13వ అధ్యాయము ఈ 18వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఈ 13వ అధ్యాయంలో 18వ వచనంలో అతడు యెహోవాకు బలిపీఠము కట్టాడు. సో ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో అతనికి విజయాలు ప్రారంభమయ్యాయి. 14వ అధ్యాయం నుంచి తన విజయ బాటలో పయనించినట్లుగా మనము చూస్తాం. తర్వాత నోవహు జీవితాన్ని మనం చూస్తాం. 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును తన కుటుంబమును ఆశీర్వదించను అని చూస్తాం. ఆ ఆశీర్వాదాలకు ముందు 8వ అధ్యాయము 20వ వచనం కానీ మనం చూసినట్లయితే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ చాలండి బలిపీఠము కట్టాడు. సో ఇక్కడ అబ్రహాము బలిపీఠం కట్టాడు, అబ్రహాము దీవించబడ్డాడు. దేవుడు మెల్కీసెదెకును పంపించి అతన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ దేవుడు నోవహును ఆశీర్వదించడానికి ముందు నోవహు 8:20లో బలిపీఠము కట్టాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా ఏం చేశాడంటే, మొదటి రాజుల గ్రంథంలో మునుపు బలిపీఠాలు కట్టినటువంటి ఆ బలిపీఠాలను అన్యులు వారు కూలద్రోశారు. కూలదోసినటువంటి బలిపీఠాలని ఏలియా ఏం చేశారంటే చాలా ధైర్యంగా ఆ బలిపీఠాలను తిరిగి నిలబెట్టాడు. బలిపీఠాలు ఎప్పుడైతే తిరిగి నిలబెట్టాడో దేవుడు అప్పుడు విజయాలు ప్రారంభం చేశాడు. ఏంటంటే అప్పటికి వర్షాలు లేవు, చాలా భయంకరమైనటువంటి కరువులు. సో తిండి లేక అలమటించేటువంటి వారు అనేకులుగా ఉన్నారు ఆ టైంలో. ఎప్పుడైతే ఈ పడిపోయినటువంటి బలిపీఠాలని ఏలియా నిలబెట్టాడో అప్పుడు ఏలియాకి విజయం వచ్చింది. అక్కడ 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఆ విజయం. 18:40వ అధ్యాయంలో తనకు వచ్చిన విజయాన్ని మనం చూస్తే 18వ అధ్యాయం 45వ వచనంలో ఏమిటంటే, అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి, చాలండి, మోపైన వర్షము కురిసెను.
బలిపీఠాలను నిలబెట్టాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడు, నోవహు బలిపీఠం కట్టాడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. నోవహు బలిపీఠం కట్టాడు, నోవహు ఆశీర్వదించబడ్డాడు. ఏలియా బలిపీఠాన్ని బాగు చేశాడు, ఏలియా బలిపీఠాన్ని నిలబెట్టాడు, విజయాన్ని పొందాడు, ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడు, ప్రజలందరికీ వర్షం వచ్చేటట్టు చేశాడు. అంటే ఆశీర్వాదాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే బలిపీఠాలు కట్టబడ్డాయో, కట్టబడినటువంటి బలిపీఠాలు పడగొట్టబడినటువంటి బలిపీఠాలు తిరిగి ఎప్పుడైతే మరలా తిరిగి పునఃస్థాపింపబడ్డాయో అప్పుడు ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. అది ఇప్పుడు బలిపీఠం అంటే ఏంటి అసలు? అంటే కన్సెక్రేషన్. బలిపీఠం అంటే ప్రతిష్ఠ చేసుకోవడం. సో మీరు కొంచెం మీ అటెన్షన్ నాకు చాలా అవసరం. మీలో కొంతమంది ముందు నుంచి నాకు అటెన్షన్ లేదు. ఆ టైప్ ఆఫ్ అటెన్షన్ వచ్చినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మాతో చాలా బలంగా పనిచేస్తాడు. మీ అటెన్షన్ నాకు లేదు, అందుకని హోలీ స్పిరిట్ గాడ్ నన్ను టచ్ చేయలేకపోతున్నాడు. సో మీలో కొంతమంది అటెన్షన్ లేదు. మీరు అటెన్షన్ లేకపోతే నష్టం మీకు వద్దు. ఎందుకంటే ఇక్కడ మీ అటెన్షన్ లేకపోతే నేను డిస్టర్బ్ అయితే ఆ డిస్టర్బెన్స్ తాలూకా ప్రాబ్లం మీకే వస్తుంది. నేను ప్యాంపుగా చెప్తున్నాను. మీరు చాలా, నేను మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్గా ఉండండి. ఇటు అటు కదలడాలు అంటే పిల్లలు అంటే తప్పదు, మరి విజయాలు అంటే తప్పదు, వదిలేయండి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా నా వైపు చూడండి. ఏం మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు, ఏం మాట్లాడుతుంది నాకంటే హోలీ స్పిరిట్ గైడెన్స్ రావట్లేదు నాకు, హోలీ స్పిరిట్ పవర్ రావట్లేదు నాకు. ఎందుకంటే మీ అటెన్షన్ లేదు నాకు. దానికి జవాబుదారులు అయిపోతారు మీరు. వినండి, ఈ వాక్యం తీసుకురావడానికి నేను చాలా ప్రయాసపడ్డాను. నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ బ్రాట్ దిస్ మెసేజ్. నాకు కొన్ని ఇంగ్లీష్ పదాలు కొంచెం ఈజీగా ఉంటాయి, నాకు తెలుగు పదాలు కొన్ని నాకు కొంచెం కష్టంగా ఉంటాయి. అవి నేను పలకాలంటే మీ అటెన్షన్ నాకు కావాలి. నాకు చూడండి, అలా చూడండి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, మీరు ఏమైనా అటెన్షన్ అవుతారు. కొంతమంది ఇటు కదులుతున్నారు, ఇటు కదులుతున్నారు, ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. అందుకని దేవుడు గొంగళపురం పంపించడం నాకు అనిపిస్తూ ఉంది. ఒకసారి శ్రీకాకుళంలో ఇలాగే, శ్రీకాకుళంలో ఏమైందంటే, నేను 6 months ప్రాక్టికల్ చేస్తున్న సమయంలో చాలా కష్టపడి వాక్యం సిద్ధపడి చేసుకున్న ఒక ఫ్యామిలీ ప్రేయర్. అంటే ఫ్యామిలీ ప్రేయర్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఫ్యామిలీ ప్రేయర్. మరి మీ సోదరులు కూడా ఉండుంటారేమో నేను అనుకుంటున్నా. అక్కడ నాకు హోలీ స్పిరిట్ గైడెన్స్ రావట్లా. ఎవడు పడితే వాడు మాట్లాడేసుకుంటున్నాడు. నేను ట్రైనింగ్ పాస్టర్ కదా, నేను అలుసు అనమాట. ఎవడికాడ మాట్లాడేసుకుంటున్నాడు, నాకు చెమటలు కాలిపోతున్నాయి. నాకు గైడెన్స్ రావట్లా. నేను ప్రిపేర్ అయింది ఒకటి, నేను చెప్పలేకపోతున్నా. దానికి కారణం ఏంటంటే అటెన్షన్ లేదు ప్రజల్లో. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ టైంలో అప్పటికప్పుడు నేను మోకాలేసి ప్రార్థన చేసేయాలనిపించింది. అక్కడెక్కడ ఆపుతాం, వాక్యం ఎక్కడ ఆపుతాం? అనుకోకుండా వాతావరణంలో మబ్బులు ఎప్పుడు వచ్చేవి తెలియదండి. మబ్బులు లేవు అసలు, నేను చెప్పాలంటే గాలి లేదు, ఉరుములు లేవు, వర్షం పడిందండి. అబ్బకి ఎవడికాడు చెదిరిపోయాడు. చెదిరిపోయి ఎవడికాడు కుర్చీలు సర్దుకున్నాడు. ఆగిపోయిన తర్వాత అటెన్షన్ అయిపోయింది ఒక్కొక్కడున్నా. అప్పుడు మాట్లాడాను నేను. నాకు బాగా గుర్తు, నాకు 2005 సంవత్సరం అనుకుంటా, 2005 6 months ప్రాక్టికల్స్ వెళ్ళినప్పుడు. సార్ హోలీ స్పిరిట్ గాడ్ మనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయగల అటెన్షన్ ఇవ్వండి చాలు. మీ అటెన్షన్గా వినండి. మీరు ఏదో ఎప్పుడో వినేసాము అనేటువంటి ప్రసంగాలు అయితే నేను చేయను. ఆ ప్రసంగాలు నాకే బోరు కొడతా. బట్ నేను సంథింగ్ న్యూ చెప్పాలనుకుంటాను. చెప్పాలనుకున్నప్పుడు మీ అటెన్షన్ లేకపోతే చెప్పలేను. హోలీ స్పిరిట్ గాడు పనిచేయడు. అరే నీకెందుకురా ఊరికే చించేసుకుంటున్నావు, వాళ్ళు అక్కడ వింటున్నారు అని చెప్తాడు. అక్కడ నాకు చించేసుకుంటున్నావు ఎందుకురా నువ్వు, అక్కడ చూస్తున్నాడు ఎవడబడు మొక్కలు చూసుకుంటున్నారు. సఫర్ అయితే ఏమైంది, హోలీ స్పిరిట్ కూడా బాగానే ఉంటాడు, మీరు బాగానే ఉంటారు. ఇక్కడ మేము సఫర్ అవ్వాలా? రైట్? ఓకే. సో ఇప్పుడు వస్తున్నాను. బలిపీఠం. వాట్ ఈస్ బలిపీఠం అంటే? కాన్సక్రేషన్. కాన్సక్రేషన్ అంటే అర్థం ఏంటి? ప్రతిష్ట చేసుకోవడం. ప్రతిష్ట చేసుకోవడం అంటే గివింగ్ అప్ వన్స్ ఓన్ విల్ అండ్ విష్. అంటే తన స్వచిత్తాన్ని వదిలేసుకుని
ప్రభువుకి పరిపూర్ణంగా సమర్పణగా మారిపోవడం అనమాట. అది బలిపీఠం కట్టడం అంటే, అది కాన్సెక్రేషన్ అంటే. బలిపీఠం కాన్సెక్రేషన్కి ముందస్తు గుర్తుగా ఉంది. అబ్రహాము మనం చూడక్కర్లేదు, నేను చూడమన్నప్పుడు చూడండి బైబిల్ 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక బలిపీఠం కడతాడు. బలిపీఠం కడతాడు, బాగానే ఉంది. బలిపీఠం కట్టిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళమని చెప్పడు. కానీ అబ్రహాము తన సొంత చిత్తంతో ఎక్కడికి వెళ్తాడంటే ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం కట్టిన తర్వాత ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత అతడు దేవుని చిత్తాన్ని ఆలోచన చేయకుండా, దేవుని చిత్తాన్ని వినకుండా తన స్వచిత్తముతోటి ఐగుప్తుకు వెళ్ళిపోతే అక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. మనకు తెలిసినటువంటి విషయమే. తన భార్యను పరిగ్రహించాలని చూస్తాడు, తన భార్యతో సహవాసం చేయాలని అక్కడ రాజు చూస్తాడు, ఫరో రాజు చూస్తాడు. అలాంటి సమయంలో దేవుడు అతన్ని రక్షిస్తాడు. ఇలాంటి ఉపద్రవంతో కూడినటువంటి పరిస్థితి అబ్రహాముకి ఎందుకు ఎదురయ్యింది అంటే, అతడు బలిపీఠం కట్టిన తర్వాత, తను కాన్సక్రేట్ చేసుకున్న తర్వాత పరిపూర్ణంగా దేవుని యొక్క దేవుని యొక్క చిత్తానికి అతను లోబడకుండా తన సొంత చిత్తాన్ని, సొంత ఆలోచనతో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత తనకి అటువంటి అనుభవం ఎదురైంది. ఆ టైంలో తర్వాత మరలా తిరిగి వచ్చిన తర్వాత 13వ అధ్యాయం 18వ వచనంలో మమ్రే దగ్గర సింధూర వనములో, ఆ హెబ్రోన్లో అతడు ఒక బలిపీఠం కడతాడు. అంటే పరిపూర్ణ సమర్పణకి ఇది గుర్తుగా ఉంది. తర్వాత పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపానికి, చేసిన తప్పును తెలుసుకునడానికి బలిపీఠం ఒక గుర్తుగా ఉన్నదన్నమాట. సరే, యాకోబు జీవితంలో కూడా బలిపీఠాలు కట్టాడు. ఏంట బలిపీఠం అంటే, అతడు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు దేవుడి చేత? అక్కడ 32వ అధ్యాయం 29వ వచనంలో నీ పేరు ఏమని అడుగుతాడు దూత. ఏమని అడిగితే నా పేరు యాకోబు అని చెప్తాడు. అయితే నీకు ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలుగా పిలువబడతావు అని చెప్పి అతనిని ఆశీర్వదించను అని వాక్యం సెలవిస్తుంది అక్కడ. అంటే ఒక వ్యక్తి ప్రత్యేకంగా తనను ఆశీర్వదించి పేరు మార్చేస్తాడు ఆయనకి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? తన తండ్రి అయినటువంటి ఇస్సాకు అతను దీవిస్తాడు. అతడు దీవించినప్పటికీ కూడా చాలా భయంకరమైనటువంటి పెను ఉపద్రవాలను అతను ఎదుర్కొంటాడు. శాంతి సమాధానం కోల్పోతాడు. తన మామ నుంచి కానీ, తన కుటుంబం నుంచి కానీ, తన సొంత రక్త సంబంధి అయినటువంటి తన అన్న నుంచి కానీ తనకు సమాధానం లేదు. చాలా భయంకరమైనటువంటి వేదన పూర్తిన పరిస్థితిని ఎదుర్కొంటాడు. పోనీ ఏదో మామగారి ఇంటికి వెళ్తే అక్కడేమైనా సుఖంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను అనుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనను మాయ చేయడం మొదలు పెడతాడు తన మామ. సో ఎక్కడ సుఖము, శాంతి, సమాధానం లేదు. బోల్డ్ అంత ఆస్తి, అంతస్తు ఉంది, కానీ ఈయనకి సంతోషం, సమాధానం అనేటువంటిది లేదు. అప్పుడు యాకోబు అనుకుంటాడు, ఇది ఆశీర్వాదం కాదు. ఏంటి, ఎందుకు ఆశీర్వాదం కాదు అంటే, నేను నా అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని నేను అన్యాయంగా, మోసపూరితంగా తీసేసుకున్నాను. అందుకనే నాకు ఈ పరిస్థితులు వచ్చాయి. నిజంగా సంపాదించడమే ఆశీర్వాదం అనుకున్నాను, ఇది నాకు ఆశీర్వాదము కాదు. అది బలిపీఠం, రియలైజేషన్. నా వలన తప్పు జరిగింది. కొంతమంది ఎంతసేపు కూడా తమ జీవితంలో నేను ఏం చేసినా, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఒప్పే చేశాను, నేను మంచివాడిని, నీతిమంతుడిని, నీతిమంతురాల్ని అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇంకా అయ్యో నా వల్ల ఏ అపరాధం జరిగిందో, నేను దేవుని దృష్టిలో ఎక్కడ తప్పిపోయానో, నేను దేవునికి ఏమి అపకారం చేశానో, దేవుని నామాన్ని ఎక్కడ అగౌరవపరిచానో అని ఆలోచన చేసుకోరు. దానికి మళ్ళీ యోబుకు వచ్చాయి కాబట్టి శ్రమలు, నాకు కూడా శ్రమలు వస్తున్నాయి అనుకుంటారు. యాకోబు అలా అనుకోలే. ఐఎమ్ నాట్ బ్లెస్డ్, నేను బ్లెస్ కావాలనుకుంటాను. ఇంతవరకు సంపాదించరు, ఎంత సంపాదించరు కదా, శాంతి సమాధానం ఎందుకు ఈ సమాధానం లేదు అంటే, నేను అన్యాయంగా నా అన్న జ్యేష్ఠత్వం తీసేసుకున్నాను కాబట్టి నాకు రియల్ హ్యాపీనెస్ లేదు. నాకు అది రావాలంటే దేవుని చేత నేను దీవించబడాలి. దేవుని చేత దీవించబడితేనే నాకు ఆ సమాధానం వస్తుంది.
అనేటువంటి ఒక ఆలోచనతో బలిపీఠం కట్టుకోవడం అంటే నేను తప్పు చేశాను, తప్పు చేయట కారణం చేత నేను ఇంత సంపాదించాను, ఇది ఒప్పైనటువంటి ఆశీర్వాదం కాదు, నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి అనే ఆలోచనతో పెనుగులాడి అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. బలిపీఠాలు మనం కట్టుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి ఆశీర్వాదమే నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నిత్యము నిలిచేటువంటిది. సో జక్కయ్య జీవితంలో కూడా ఒక బలిపీఠం కట్టాడు. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య ఏం చేశాడు? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తిరిగి 4 గింతలు, ఇదే బలిపీఠం. 4 గింతలు జక్కయ్య తిరిగి ఇచ్చేస్తే నాకు తెలిసి జక్కయ్యకి ఇంకేం మిగలదు. అలా ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు అతను. అదే బలిపీఠం అంటే. నేను ఇంత పెడితే నాకు సంబంధించినటువంటి వాళ్ళకో, నా తల్లికో, నా తండ్రికో ఇంత పెడితే సంవత్సరానికి ఎంత వేస్టు, 10 సంవత్సరాలకి ఎంత వేస్టు, ఆ 10 సంవత్సరాలకి నా పిల్లలకో లేకపోతే ఇంకెవరికో పెట్టుకుంటే అది ఎంత బాగుంటుందో, ఇలాంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ బలిపీఠం యొక్క అనుభవం లేనటువంటి వాళ్ళు. డబ్బులు అయిపోతాయని చెప్పేసి తల్లిదండ్రులకు వైద్యం చేయకుండా చంపేసేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇవాళ క్రైస్తవుల గురించి చెప్తాం మనం, అన్యుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ నాన్న చచ్చిపోయే వరకు అలా వెయిట్ చేస్తారు. పెన్షన్లు వస్తే మాత్రం చేసేస్తారు. మళ్ళా పెన్షన్లు వచ్చేటువంటి వాళ్ళని అందరూ కాకపోవచ్చు, పెన్షన్లు తీసుకుని బాగా తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా నమస్కారాలే. పెన్షన్ వస్తుంది, ఏంట్రా ఇడు పడిపడి చేసేస్తున్నాడు రా బాబు అంటే, వాళ్ళ అమ్మ నాన్న పెన్షన్లు వచ్చేస్తే వేలకు వేళ్ళు, చచ్చిపోతే పెన్షన్ అయిపోద్ది. మనం అనుకుంటే ఓ బాబోయ్ అమ్మ నాన్న అంటే ఎంత భక్తి, ఎంత గౌరవం అనుకుంటాం మనం. కాదు, పెన్షన్ల కోసం. ఇంకా అవేవి లేవనుకో, ఎప్పుడు చచ్చిపోతుందా మా అత్త అని ఈవిడ, మా ఆవిడ కోసమైనా మా అమ్మ చచ్చిపోవాలి నేనా. ఎందుకు? అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటి తెలుసా? వాళ్ళకి ఆశీర్వాదాలు ముసలోళ్ళు బతికుండడం వల్ల. ఈరోజు చెప్తున్నాను, ప్రియమైన వర్లారా చెప్తున్నాను, ఈవేళ సవాల్ చేసి చెప్తున్నాను. నేను లోగడ కొన్ని వేరే సంఘంలో కూడా ఇది ఛాలెంజ్ చేసి చెప్పా. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితిలో కుక్కలు చింపిన విస్తరలు అయిపోతున్నాయి. అమ్మ నాన్న చచ్చిపోతే హ్యాపీగా బ్రతికొచ్చి అనుకుంటున్నారు. హోలీ స్పిరిట్ గాడ్ మాట్లాడుతున్నారు ప్రియమైన, నేను కాదు. అలా బతకరు, అప్పుడే స్టార్ట్ అయిపోతాయి. ఆ పిడికిడి ముద్ద పెడితే ఆ ముద్ద ఎంత కాస్ట్, అలాగే నెలకి ఎన్ని ముద్దలు, నెలకి ఎంత కాస్ట్, సంవత్సరానికి ఎంత కాస్ట్, 10 సంవత్సరాలకి ఎంత కాస్ట్, ఇది బ్యాంకులో వేస్తే ఎంత మిగులుతుంది, ఎంత వడ్డీ వస్తుంది, ఎన్ని యాక్షన్ చేస్తారో. బలి అర్పణ లేనటువంటి వాళ్ళు, బలిపీఠాలు కట్టలేనటువంటి వారు చేసేటువంటి పనులు ఇవి ప్రియమైన వారులారా. సో బలిపీఠాలు కట్టుకునేటువంటి అక్కర్లా, నాకేమున్నా లేకపోయినా ఏం అవసరంలే, కానీ నేను నీతిగా నిజాయితీగా బ్రతికితే చాలు. ఆ నీతి నిజాయితీలో నాకు సంతోషం, సమాధానం ఉంటుంది. జక్కయ్య అదే చేశాడు. 4 గంటలు ఇచ్చేసిన తర్వాత తనకి ఇంకేం మిగిలి ఉండదు నాకు తెలిసి. నెక్స్ట్ పోనీ ఇంకా సంపాదించుకోవడం ముందు ఛాన్సెస్ ఉంది. ఇంక సంపాదించడుగా, అన్యాయంగా సంపాదించేస్తున్నాడు అతను. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంటికి వచ్చిన తర్వాత రక్షణ వచ్చేసింది. ఇదిగో ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇక నుంచి అన్యాయంగా సంపాదించడు, ఇంకా ఆ వచ్చే జీతంతో బతుకుతాడు. ఇంకా ఒకవేళ 4 గంటలు తిరిగి ఇచ్చేస్తే మరలా తిరిగి ఒకవేళ ఇతను అప్పు చేయాల్సి వచ్చినా రావచ్చు. అదేం ఆలోచించలే. బలి అర్పణ లేదా బలిపీఠం కట్టేసుకున్నాడు అంతే. అతను దేవుని పక్షంగా నేను అన్యాయం చేసినందుకు నాకు శిక్ష పడాలి, ఆ శిక్ష ఎవరో విధించక్కర్లే, నా యేసు ప్రభు నన్ను శిక్ష విధించట్లేదు, నేనే శిక్ష విధించుకుంటా 4 గంటలు తిరిగి ఇచ్చేసి. అది బలిపీఠం కట్టుకోవడం అంటే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే, ప్రభువుని నమ్ముకోవడం అంటే ఎలాగైపోయిందంటే, ఆవేదనతో చెప్తున్న మాటలు, దేవుడు నేను నమ్ముతాను, దేవుడు నాకు ఏది ఇస్తున్నాడో లేదో చూస్తాను, ఇవ్వకపోతే ఆ దేవుడితో నాకు సంబంధం లేదు. ఇస్తున్నాడా, ఓ అతనే గొప్ప దేవుడు. మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందా, దేవుడు లేడు, ఎవరు లేరు.
దిస్ ఈజ్ నాట్ ఎ కాన్సెక్రేషన్. కాన్సెక్రేషన్ అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణంగా సమర్పించేసుకోవడం అనమాట. సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి అంటే ఇంకా నా జీవితంలో నాకు ఏది వస్తుంది ఏం పోతుంది అని ఇంకా పక్కన పెట్టేయాలా. నేను బతుకుతున్నంతకాలం దేవునితో వెళ్ళిపోవడమే. నాకు ఫెయిల్యూర్స్ వచ్చిన సక్సెస్ వచ్చిన ఇంకా ఆయనే. ఫెయిల్యూర్ వచ్చిన ఆగను, సక్సెస్ వచ్చిన ఆగను, నేను ముందుకు వెళ్ళిపోతా. ఇది కన్సెక్రేషన్ అంటే, సమర్పణ అంటే అది. సమర్పణ అంటే ఏదో పెద్ద మనకు బాగా వచ్చేసినప్పుడేమో దేవుడు, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు దేవుడు లేడు, ఆ దేవుడితో సంబంధం లేదు, నాకేమి చేయలేదు, అది కాదండి. ఇది అన్యుల యొక్క మతాచారం. మనం అటువంటి ఆచారం చేయట్లే. నిజ దేవుడిని నమ్ముకుంటున్నాం. నిజ దేవుడిని అమ్మ నాన్నతో మన చిన్నప్పుడు బాండేజ్ మనకు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మన తండ్రితో మన బాండింగ్ అలాగే ఉండాలా, కంటిన్యూ అయిపోవడమే. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి, అనుకున్న జరగవు, మనం అనుకున్న ర్యాంకులు రావు, మనం అనుకున్న సీట్లు రావు, మనం కట్టాలనుకున్న ఇల్లు కట్టలేము, మన చదవాలనుకున్న చదువులు చదవలేము. టైంకి వివాహం సెట్ అయిపోద్ది అనుకుంటే వివాహాలు సెట్ అవ్వవు, వివాహాలు లేట్ అయిపోతాయి, ప్రమోషన్ లేట్ అయిపోతాయి, ఒకసారి ప్రమోషన్ పోతే డిమోషన్లు వస్తాయి, 90 మార్కులకు ఈసారి 50 మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి కూడా ఫెయిల్డ్ కూడా అయిపోవచ్చు. దేవుని బిడ్డలారా, ఇది పౌరుషం కలిగిన దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను నేను. నీకు సమర్పణ ఉంటే, బలిపీఠం కట్టుకుంటే, నాకు ఏది ఇస్తున్నాడో దేవుడు చూస్తా, ఇస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అనుకున్నటువంటి నీవు దేవునికి అవసరం లేదు. దేవుడికి అవసరం ఎవడు కావాలంటే ప్రతిష్ఠ చేసుకునేవాడే. కష్టమైన, నష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన ఏదైనా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపని పౌలు భక్తులు అంటున్నాడు కదా, అలాంటి కమిట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళు కావాలి ప్రభువుకి. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. చిన్నవాళ్ళకి ఒకవేళ అవగాహన లేకపోతే పెద్దవాళ్ళు అవగాహన వచ్చేటట్టు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నేను చాలామంది క్రైస్తవులను చూస్తున్నాను ప్రియమైన వాళ్ళారా, వారిని చూసి లెక్కలకు ఒక ఏడుపు తప్పిస్తే నాకు ఇంకేం మిగలట్లేదు. ఎందుకు ఇలాగా వీళ్ళు కాన్సంట్రేషన్ చేసుకోవాలా? కంప్లీట్ దేవుడు ఎలా నడిపిస్తే నడవడమే. మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే మనకు ఫెయిల్యూర్స్ వచ్చామో ఆ ఫెయిల్యూర్స్ని లెక్క పెడతాం, అవి వేలతో లెక్క పెట్టేటట్టు ఉంటాయి. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు లెక్కలేనివిగా ఉంటాయి. దేవుడు మన పట్ల చేసిన మేలు చాలా లెక్కలేనివిగా ఉంటాయి. ఇదొక మేలు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేవుని ఆశీర్వాదం. 4,000 నోట్లోకి వెళ్తున్నాయంటే, వెళ్ళింది ఇక్కడ అరుగుతుందంటే, ఈరోజు దేవుడు ఏం చేశాడు నాకు మేలు. ఎంతసేపు మనం బయట బాహ్య ప్రపంచం గురించి ఆలోచన చేస్తున్నాం, మనకి ఏది ఇవ్వలేదో లేకపోతే మనం అనుకున్న జరగలేదో దాని గురించి మన దేవుడిని మర్చిపెట్టే పరిస్థితులు ఉంటున్నారు మన వాళ్ళు కొంతమంది. కాదు, దేవుడు మన పట్ల దేవుడు చాలా చేసి ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన చేసినా చేయకపోయినా నేను బ్రతికినంత కాలం కూడా దేవుని కోసమే బతుకుతాను. దేవుడితోటిదే నా జీవితము, నేను దేవునికి సమర్పించుకున్నాను, పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన ఏం చేసుకుంటుందో ఆయనదే చిత్తం. పెళ్లి చేసినా ఆయనదే చిత్తం, పెళ్లి చేయకపోయినా ఆయనదే చిత్తం, అందగాడినిచ్చినా ఆయనదే చిత్తం, అందగాడు కాకపోయినా ఆయనదే చిత్తం, అందగత్తి వచ్చినా ఆయన చిత్తం, అందగత్తి కాకపోయినా ఆయన చిత్తం, ఆస్తి గలవాడు వచ్చినా ఆయన చిత్తం, ఆస్తి లేనివాడు వచ్చినా ఆయన చిత్తం, మంచి ఉద్యోగస్తుడు వచ్చినా ఆయన చిత్తం, ఉద్యోగం లేనివాడు వచ్చినా ఆయన చిత్తం, బాగా చూసుకున్నాడు వచ్చినా ఆయన చిత్తం, కొడతా ఉండడు వచ్చినా ఆయన చిత్తం. ఇది కాన్సక్రేషన్. ఉందండి ఆ కాన్సక్రేషన్? దేవునిపై నిందలు నిష్ఠూరులు వేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజున. ఆయన పక్షంగా ఒక్కంత పుచ్చుకొని మీతో మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. మీకు ఒక పాట తెలుసు కదా, మీకు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. పాడతారు ఒకసారి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ to follow Jesus, I have decided to follow Jesus, no turning back, no turning back. ఈ స్వరాన్ని సృష్టించినటువంటి వాడు విలియం జిన్సన్ రెయినాల్డ్స్ అని ఈ పాటకి స్వరాన్ని సృష్టించాడు. అయితే ఈ పాట ఏదైతే ఉందో
ఈ పాట ఒక వ్యక్తి పలికినటువంటి మాటలు అవి. 3 పదాలు ఉంటాయి ఇందులో. ఒక వ్యక్తి సుమారుగా 157 సంవత్సరాల క్రితం అస్సాం ప్రాంతంలో గ్యారో అనేటువంటి ట్రైబల్ జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం అనమాట. ఏంటంటే, ఈ అస్సాం ప్రాంతం నార్త్ ఈస్ట్ ప్రాంతానికి మిషనరీస్ వెళ్ళా. అప్పుడు అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్స్ వారు ఏం చేశారంటే, కొంతమంది మిషనరీస్ని ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి పంపించారు. అందులో కొంతమంది ఒక బ్యాచ్ ఈ గ్యారో ట్రైబల్ మధ్య సేవ చేయడం కోసం పంపించబడ్డారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ఆర్చర్స్ అనమాట. అంటే మంచి బాణాలు సంధించడంలో వేటగాళ్ళు అనమాట. మంచి ఆరితేరినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. పాపం కొంతమంది మిషనరీస్ చాలా ప్రయత్నం చేశారు. యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పి ప్రకటన చేశారు. ఎవరు నమ్ముకోలేదు. కానీ ఒక ఆయన నమ్ముకున్నాడు. ఒక ఆయన విశ్వసించాడు. ఆయన భార్య, ఆయనకి 2 కుమారులు. వీళ్ళు ప్రభువుని విశ్వసించారు. విశ్వసించడే కాదు, ఈయన ఏం చేశారంటే అక్కడ విలువలో చాలామంది మార్చేశాడు. ఈ విషయం ఆ విలేజ్ చీఫ్కి తెలిసింది. ఏమండి, ఎవరో మనవాడు వేరే విశ్వాసం గురించి చెప్తున్నాడండి. ఎవరో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు, అతను దేవుడని చెప్పి అతన్ని ఎందుకు విశ్వాసం ఉంచడమే కాకుండా మన గ్రామస్తులందరూ కూడా మార్చేస్తున్నాడండి. ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలండి అని కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే అతను పిలిపిస్తారు. ఏంటి మీరు చెప్తుంది వాస్తవమా అంటే, వాస్తవమే. సరే, నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను నేను. ఆ దేవుడు అంటున్నావు కదా, ఆ దేవుడి పేరిట ఒక విశ్వాసం అంటున్నావు కదా, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టాలి నువ్వు. అయితే అప్పుడు ఈ మాట అంటాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఇంగ్లీష్లో కాదులేండి, వాళ్ళ భాషలో అంటాడు, నేను ఒకసారి దేవుణ్ణి వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను, నేను వెనకకు తిరిగాను. చీఫ్ అన్నాడు. బాణాలు వేశారు. 2 పిల్లల్ని చంపేశారు. 2 పిల్లలు బాణాలతో చంపేశారు. స్టోరీ కాదండి, వాస్తవం. అస్సాంలో జరిగినటువంటిది వాస్తవ ఘటన. బాణాలు సంధించి 2 పిల్లలను, చిన్న పిల్లల్ని చంపేశారండి. చిన్నపిల్లల్ని చంపేసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకో, నువ్వు బ్యాక్ రాకపోతే అగో నీ భార్యను చంపేస్తూ ఉంటారు. అప్పుడు ఈ వచనాన్ని పాడతాడు, దో నో వన్ జాయిన్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. నాతో కలిసి ఎవరు ఉండకపోయినా అయినా నేను దేవుణ్ణే అనుసరిస్తాను. Though no one join me, still I will follow. Though no one join me, still I will follow. Though no one join me, still I will follow. No turning back, no turning back. భార్య గుండెల్లోకి దూసిపోయింది బాణం. భార్య చచ్చిపోయింది. ఆలోచించు, ఒక్కడ మిగిలావు. నీ ప్రాణాన్ని కాపాడుకో. ఇప్పటికైనా సరే ఆ దేవుని విడిచిపెట్టు. అంటే ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ముందు సిలువ అంటే కదా, నా ముందు సిలువ, నా వెనుకల్లో కషల్, నాదే దారి అని పాడతాం కదా. నా ముందు సిలువ ఉంది, నా వెనక లోకం ఉంది. నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. చంపేశారు. అతని పేరే నాక్సెంగ్. ఆ ట్రైబ్, గ్యారా ట్రైబ్కి, అస్సాంలో గ్యారా ట్రైబ్కి చెందినటువంటి ఒక వ్యక్తి దేవుని కోసం గొప్పగా శ్రమించి తన ప్రాణాన్ని అర్పించినట్టు మార్టైర్, అంటే హతసాక్షిగా మారిపోయినట్టు నాక్సెంగ్. అతను చచ్చిపోయిన తర్వాత ఆ ట్రైబ్ చీఫ్కి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంట్రా, 2000 సంవత్సరాల క్రితం ఒకరు చచ్చిపోతే
ఆ చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తి కోసం తన పిల్లలను చంపేసిన, తన భార్యను చంపేసిన, తనను చంపేసిన ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదురా. వీడి విశ్వాసం చాలా గొప్పది, వీడు నమ్ముకున్నటువంటి దేవుడు కూడా చాలా గొప్పవాడై ఉంటాడని చెప్పేసి ఆ చీఫ్ దేవుడిని నమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఆ చీఫ్ ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నాడో అతనితో పాటు టోటల్ విలేజ్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఇదే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి పరిపూర్ణంగా సమర్పణ చేసుకోవడం. నమ్ముకుంటే ఏమొస్తుంది అని ఆలోచన చేసేవాడు ఎవడు కూడా యేసుప్రభు నమ్మలేడు. యేసుప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఆయన నా తండ్రి అంతే, ఆయన నా ప్రభు, ఆయన నా దేవుడు, ఆయనతోటి నా జీవితం. నా భార్యని నాకు అమ్మాయిని చేసుకుంటే నాకేమొస్తుంది అనుకుంటామా? ఇలా అబ్బాయిని చేసుకుంటే ఏమొస్తుంది అనుకుంటా? అతను నా భర్త, ఆమె నా భార్య, అంతే, ఆమెతో జీవితం. అందుకనే పరలోకపు తండ్రి మన వరుడు, మనము వధువు అన్నాడు. ఒకసారి కట్టుకున్న తర్వాత ఇంకా కష్టమైన, నష్టమైన, సుఖమైన, బాధలైనా ఏదైనా సరే దేవుడితోటిదే. అలాగా మన జీవితం దేవునితో పెనవెసుకుంటూ పోవాలి. అంటాడు అక్కడ, ఒకడు లోకమునంతటిని పోగొట్టుకొని, ఒక లోకమునంతటిని సంపాదించుకొని తుదకు తన ప్రాణమును కోల్పోవటం వలన ఏమిటి లాభం అంటాడు కదా. ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. లోకాన్నంతటిని సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు అంటే ప్రాణం ఎప్పటికైనా పోతుంది. అయితే లోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకోవడం కంటే మనకు బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మనం దేవుడిని సంపాదించుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం బెటర్. అది బ్లెస్సింగ్. ఏంటి బ్లెస్సింగ్ ఈ రోజులో? లాస్ట్కి ఏంటి కన్క్లూషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ అంటే దేవుణ్ణి సంపాదించుకోవడం బ్లెస్సింగ్, దేవుని యొక్క అదుపాగ్యంలో జీవించడం బ్లెస్సింగ్, ఆయనను ఫాలో అవడమే బ్లెస్సింగ్. ఆయన ఏం చేస్తే మిన్నక మాట్లాడకుండా నోరు మూసుకొని ఊరుకుంటూ ఆయనను అనుసరించడమే బ్లెస్సింగ్. అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? అక్కడ మనం చూస్తే అబ్రహాము ఇంగ్లీష్లో ఏమైనా హీ రిమూవ్డ్ టెంట్ అండ్ హీ బిల్ట్ అన్ ఆల్టర్ అంటాడు. హీ రిమూవ్డ్ టెంట్ అంటే అబ్రహాము తన గుడారాన్ని పడగొట్టేశాడు. అదే వచనంలో అబ్రహాము దేవుని బలిపీఠం కట్టాడు. మనం టెంట్ కోసం బలిపీఠాలు మనం పారదోలేస్తున్నాం. మన ఇహలోకపరమైనటువంటి కోరికల కోసం, ఇహలోకపరమైనటువంటి సంపాదనల కోసం దేవుని పక్కనెట్టేస్తున్నాం. బట్ అబ్రహాం అలా చేయలే. దట్ ఈస్ నాట్ ద కాన్సక్రేషన్. అబ్రహాం రిమూవ్డ్ హిస్ టెంట్, అతని గుడారాన్ని పడగొట్టేశాడు. బట్ హీ బిల్ట్ ఎన్ ఆల్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలిపీఠాన్ని ఆయన కట్టాడు. దేవుని బలిపీఠాలు మనం కట్టుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాం ఇంకా దేవుని కోసం తన కొడుకును చంపడానికి కూడా వెనకాడలే. అది విశ్వాసం. ఈరోజున ప్రియమైన వాళ్ళ మన విశ్వాసం బ్లెస్సింగ్. ఈరోజు క్రిస్టియన్ ఎవరికైనా చెప్పండి, బ్లెస్సింగ్ అంటే ఏమిటి అంటే, ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సంతోషాలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది అనుకుందాం, నీకే కష్టం లేదు, అది ఒకవేళ మనం బ్లెస్సింగ్ అనుకోవచ్చు. అయితే నీకు అవన్నీ ఉండి నువ్వు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నీకు సమయం లేదనుకో, యు ఆర్ నాట్ ఎ బ్లెస్సర్ వన్. నీకు అవన్నీ ఉండి ఒక పూట ఒక అధ్యాయము చదవలేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలోనే ఉన్నావు అనుకో, నువ్వు బ్లెస్సడ్ కాదు. నువ్వు బ్లెస్సడ్ ఎప్పుడో తెలుసా? నీకు ఏమున్నా లేకున్నా హబక్కుకు చెప్పినట్లు దేవుని అంత సంతోషించే స్థితి ఉంటేనే బ్లెస్సింగ్. నాకు చాలా ఉంది, ఆహా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా బోళ్ళంత ఆస్తి పాస్తిని సంపాదన చేసుకున్నాను అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. కాబట్టి మనము బ్లెస్సింగ్ అంటే ఏంటి? కొంతమంది నోట్లో నుంచి వచ్చేటువంటి మమ్మల్ని ఎంతగా బ్లెస్ చేశాడు దేవుడు, మమ్మల్ని దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు. వాట్ ఈస్ బ్లెస్సింగ్ అంటే, ఒక దైవజనుడు చెప్తున్నాడు, నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు, నన్ను చాలా బ్లెస్సింగ్ చేశాడు. ఇవే బ్లెస్సింగ్సా? కుమారులు ఇచ్చిన బ్లెస్సింగే, కుమార్తెలు ఇచ్చిన బ్లెస్సింగే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆడపిల్లిస్తే శాపం, మగ పిల్లడిస్తే దీవెన. ఎక్కడన్నాడు దేవుడు? చెప్పండి, అన్నాడా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అందుకని ఈరోజు నేను బిడ్డ అంటున్నా. ఎందుకు తెలుసా? బిడ్డ అంటే తెంగరోళ్ళు, బిడ్డ అంటే ఆడదలకి. మన ఆంధ్రులం మనకి బిడ్డ అంటే పుట్టిన బిడ్డ. ఆడ కాదు మగ, ఎవరైనా సరే ఆడకైనా బిడ్డే అంటాం, మగకైనా బిడ్డే అంటాం. అందుకనే మీ యొక్క సైకాలజీ తెలుసుకోవడం కోసం నేను బిడ్డను పెడుతున్నా. ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుడితే, ఆడపిల్ల పుట్టినప్పుడు నేను బిడ్డని పెట్టి మగోడు పెడితే వారసుడు అని పెట్టి నో. ఆడపిల్లని కన్నోడు. బైబిల్ ఏం చెప్తుందంటే గొడ్రాళ్ళు కూడా ఆశీర్వాదవంతురాలే అని అంటున్నాడు అక్కడ. పరిస్థితులను బట్టి శారమ్మ ఆశీర్వాదవంతురాలే గొడ్రాలుగా ఉన్న. అబ్రహాము గొడ్డోడుగా ఉన్నాడు, అప్పటికి ఆయన ఆశీర్వాదవంతుడే. మరి అలాంటిది మనం ఎలాగండి? ఆడపిల్ల పుడితే ఆశీర్వాదం కాదు, మగ పిల్లడు పుడితే ఆశీర్వాదం ఎలా చెప్తాం మనం? కాబట్టి సంఘం అసలు లేచించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. సో బలిపిట్టలు కట్టమని చెప్తున్నాడు దేవుడు. దేవుణ్ణి మనం కలిగి ఉండడం అంటే ఎస్, భౌతిక పరంగా దేవుడు మనకేమేమి ఇస్తున్నాడు? ఆశీర్వాదాలు కాదడానికి లేదు. ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి మీకు, కానీ కొంచెం జీర్ణించుకోవాలి ఘాటైన విషయాలు. ఎంతవరకు బ్లెస్సింగ్ అంటే ఏంటి? లోక పరిధుల్లో అందరూ మనకంటే బ్లెస్సింగ్ అయినట్లు. అలాగైతే గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు, కోట్లు సంపాదించుకున్నారు. అది చాలా బ్లెస్సింగా? సామాన్యుడు చేస్తే వ్యభిచారం అంటున్నాడు, ఆ సెలబ్రిటీలు చేస్తే డేటింగ్ అంటున్నారు. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. బ్లెస్సింగా? వ్యభిచారాల ద్వారా సంపాదించేసి, డేటింగ్ ద్వారా సంపాదించేసి వాడు బ్లెస్సా? అహోరాత్రులు దేవుడా అంటూ పడి ఆడు సాదా సీదా సంపాదన అవుతే ఆడు బ్లెస్ కాదా? ఎవడు చెప్పాడు? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ప్రార్థన చేద్దాం ఒకసారి. బలిపీఠాలు ఎవడైతే కడతాడో, బలిపీఠాలు కట్టిన తర్వాత దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాడు ఆశీర్వదవంతులు. ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, ఆయన ఆశీర్వదించిన తర్వాత మన జీవితంలో ఏది జరిగినా, ఏది కలిగినా అది ఆశీర్వాదమే. మనము దేవుడితో ఉండుటయే ఆశీర్వాదం, దేవుడు మనతో ఉండుటయే ఆశీర్వాదం. ఏమున్నా లేకపోయినా, టెంట్ ఉన్నా లేకపోయినా, వంట ఉన్నా లేకపోయినా, వైఫ్ ఉన్నా లేకపోయినా, హస్బెండ్ ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా, ఇల్లు కట్టగలిగినా కట్టబడింది మధ్యలో ఆగిపోయినా, యు ఆర్ ఎ బ్లెస్డ్ వన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. యు ఆర్ ఇండీడ్ ఎ బ్లెస్డ్ వన్. గాడ్ ఈజ్ సేయింగ్ దిస్. నీది ఆగిపోయింది కాబట్టి నువ్వు శాపగ్రస్తులు, ఇంకొకటి జరిగిపోయింది కాబట్టి ఆడు ఆశీర్వదత్తుడు. నో, ఎవడు క్రీస్తును కలిగి ఉన్నాడో, ఎవడైతే బలిపీఠలు కట్టుకుంటున్నాడో వాడే ఆశీర్వదంతుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభునాయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, నడిపింపు, కాపుదల, సకల దీవెనలు, సమస్త ఆశీర్వాద సదా కూడినటువంటి ప్రతి బిడ్డలు, సంఘానికి అంతటికి ఇప్పుడు సదాకాలం ప్రభు రక్ష పర్యంతం తోడే కాపాడి నడిపించుగాక. ఆమేన్.